హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈజీగా, సింపుల్‌గా మనకి సాంబార్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ పప్పు అయితే తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్ గిన్నెలోని ఆ పప్పుని ఒక 10-15 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను. సరిపోతుంది, ఎక్కువసేపు అయితే నానబెట్టకండి, 10 నిమిషాలు అయితే చాలు. నానబెట్టుకున్నాక కొంచెం పసుపు అది వేసుకొని కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను సాంబార్కి కావాల్సినవి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అంటే బీన్స్ ఉంటాయి కదా, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, రాడిష్ అంటే ముల్లంగి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇవన్నీ గుమ్మడికాయ ముక్కలు, వంకాయలు, ఇవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఏమేమి కూరగాయలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. మరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోకండి. తీసుకున్నాను. ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ అంటారు కదా, ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, కూరగాయ ముక్కలు, ఆ కూరగాయ ముక్కలను కూడా అందులో వేసేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేస్తే కొంచెం మనకి తొందరగా మగ్గిపోతాయి కదా కూరగాయలు. సో ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా 4 పక్కల కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు చిన్న ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఆ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. ఈ 10 నిమిషాలు కూడా అవి కొంచెం అంటే ఒక 80% వరకు మనం ఇక్కడే ఉడకబెట్టేసుకోవాలి. కాయగూరలు చాలా తొందరగానే మగ్గిపోతాయి. మనం తీసుకున్నవన్నీ కూడా చూడండి, టమాటా తొందరగా మగ్గిపోతుంది, వంకాయ మగ్గిపోతుంది, గుమ్మడికాయ అంటే తొందరగా, క్యారెట్ కూడా అంతే. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తొందరగానే మగ్గిపోతాయి. అలాగే లాస్ట్ నేను కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం వేసేసి అన్నీ ఒకేసారి కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుంటున్నాను అనమాట. ఇలా మగ్గిపోయాక ఇవి ఉడికేసరికి నేను పప్పు ఉంటుంది కదా, పప్పు అది కుక్కర్ మూత తీసేసి కొంచెం బాగా మెత్తగా మెదిపేసుకున్నాను. చూసుకోండి, పప్పు సరిగ్గా పప్పులాగే ఉంది అనుకోండి, మనకంత మంచిగా అనిపించదు. సో కొంచెం పప్పులా ఉంటే కనుక మీరు మిక్సీ జార్లో అయితే వేసుకోండి. నేనైతే జార్లో ఏమీ వేయలేదు, ఒక 5 విజిల్స్కి అయితే నేను పెట్టుకున్నాను. సో మెత్తగానే బాగానే ఉడికిపోయింది. కూరగాయలు మొత్తం ఉడికిపోయినాక పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అది వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. అలాగే ఈ పప్పు ప్రాసెస్ ఇదంతా ఉడికే టైంకి మనం కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పక్కన నానబెట్టుకోవాలి. పక్కన నానబెట్టుకున్నాక ఆ చింతపండు పులుపు కూడా మనం ఎంత పులుపు కావాలో అంత పులుపునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది సాంబార్ పొడి అనమాట, దీంట్లోనే ఉంటుంది మ్యాటర్ అంతా. మనకి సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని సాంబార్లో ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మాత్రం చిటికెడు ఉప్పు వేసుకొని, అలాగే చిన్న సైజు బెల్లం ముక్క ఉంటుంది కదా, బెల్లం ముక్క కూడా వేసుకోండి. బెల్లం ముక్క వేసుకుంటే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు చిన్న ఫ్లేమ్ మీద సాంబార్ని కొత్త బాగా మరిగించాలన్నమాట. అది మరిగినప్పుడు స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఈ సాంబార్ మనం ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీలోకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. మీకు కారం సరిపోకపోతే కారం కూడా లాస్ట్లో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. మా పాప కూడా తినాలి కాబట్టి నేను కొంచెం కారం అవన్నీ చాలా తక్కువే వేసుకున్నాను. ఇంకా మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.